ఫ్రెండ్స్ ఉదయనిధి స్టాలిన్ విజయ్‌కి ప్రతిపక్ష నాయకుడే అయినప్పటికీ కూడా, ఇక్కడ మాత్రం త్రిష విషయంలో చాలా అంటే చాలా శృతి మించిన వ్యవహారం చేస్తున్నాడు. ఎస్పెషల్లీ విజయ్ విషయాల్లో. ఒక మాటలో చెప్పాలి అంటే, అసలు రాష్ట్రంలో ఎన్నో విషయాలపైన ఫోకస్ చేసి, ప్రతిపక్ష నాయకుడిగా ఆ ఒక్క తప్పుల్ని ఎత్తి చూపించి ప్రభుత్వం చేత పని చేయించాల్సింది పోయి, ఇక త్రిష గురించి, అలాగే త్రిష, విజయ్‌కి సంబంధించిన వ్యవహారాల గురించి రకరకాలుగా మాట్లాడుతూ, ఇక తన నోరుని తానే బయట పెట్టుకుంటున్నాడు. అయితే ఒకసారి పర్వాలేదు కానీ, ప్రతిసారి ఇంత అసభ్యకరమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. సో, ఈ నేపథ్యంలో మీరు కనుక గమనించినట్టయితే గతంలో విజయ్ అలాగే త్రిషల మధ్య చాలా రకాల వ్యవహారం ఉందని చెప్పేసి, తన భార్య తనకు విడాకులు ఇచ్చింది అని చెప్పేసి ఒక రకమైన వార్త చాలా పెద్దగా అసలు నిజం చెప్పాలి అంటే ఒక రకంగా మొత్తం భారత్‌ని షేక్ చేసేసింది. దీనికి కారణం ఏంటి అంటే విపరీతమైన సోషల్ మీడియాకి సంబంధించిన వ్యవహారం పైన. అయితే దీనిపైన మొట్టమొదటిసారి సంగీత గారు స్పందించారు. నా భర్త కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి, తన కుటుంబం గురించి, తన కుటుంబంలో జరిగే ప్రతి ఒక్క విషయం గురించి మాట్లాడుతుంటే, కొంతమంది మాత్రం చాలా అంటే చాలా డబుల్ మీనింగ్‌తోనే వ్యవహారాన్ని శృతి మించుతున్నారు. ఇక్కడ ఆడవాళ్ళని అసభ్యకరంగా డబుల్ మీనింగ్‌గా మాట్లాడటం కాదు. ఇక్కడ నా భర్తని కూడా అనవసరంగా ఈ ఇష్యూలోకి లాగుతున్నాడు. ఎప్పుడైనా సరే ఒక ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుడు గాని, ఒక పొలిటీషియన్ కానీ ప్రజలు దేని మీద ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం దేని మీద ఫోకస్ చేయాలి అనే దానిపైన గుర్తించాలి కానీ, ఇలాగా త్రిష గురించి, అలాగే ఇంకా అసలు ప్రపంచంలో జరుగుతున్న అస్సలు విలువలేని విషయాల పైన కాదు. అంటే ఇప్పుడు త్రిష గురించి, త్రిషకి సంబంధించిన వ్యవహారం గురించి ఎవరు అడగలేదు. కానీ ఉదయనిధి స్టాలిన్ మాత్రం చాలా ఎక్కువగా వ్యవహరిస్తున్నాడు. దీనిపైన విజయ్ భార్య ఏమని స్పందించిందంటే, ఇలాగా అడ్డదిడ్డంగా విజయ్‌ని అలాగే త్రిషని అనవసరపు వ్యవహారాల్లో, అనవసరపు ఇష్యూస్‌లో లాగటం వల్లే విజయ్ అలాగే త్రిష మధ్య ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి, నన్ను మనస్ఫూర్తిగా ఆయన స్వీకరించిన, కుటుంబంతో ఆయన హ్యాపీగా గడుపుదాం అనుకున్నా కూడా, ఆయన విషయంలో జరగటం లేదని, ఉదయనిధి స్టాలిన్‌కి ఇది కరెక్ట్ కాదు అని, ఆడవాళ్ళని అనటం ఒక తప్పైతే, దానిలో విజయ్‌ని ఇన్వాల్వ్ చేయడం రెండో తప్పు అంటూ, ఇక ఉదయనిధి స్టాలిన్ పైన మండిపడ్డారు.